ఇది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు కొత్తగా ఇస్తున్న యూనిఫామ్ అండి. నిజంగా చెప్పాలంటే అంటే ఇక్కడ రాజకీయాలు పక్కన పెడదాం మనం కాసేపు. టీడీపీయా, వైసీపీయా, జనసేన, బీజేపీయా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. విద్యాపరంగా చూసుకుంటే మనం నిజంగా టీడీపీ ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో నిన్న నారా లోకేష్ ఆయన చాలాసేపు దీని గురించి మాట్లాడాడు అసెంబ్లీలో. ఓ రకంగా జగన్ని టీజ్ చేస్తూనే పిల్లలకి పనికొచ్చే అంశాలు చాలా మాట్లాడాడండి. చూద్దాం ఒకసారి మనం అవి. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అవి. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు. అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేరు. చూడండి అసలు ఎంత అన్యాయం ఇది. స్కూల్కి పిల్లలకి ఇచ్చే బ్యాగ్స్ మీద కూడా పేర్లు రాసుకుంటారు ఇట్లాగా. జగనన్న విద్యా కానుక అంట. పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు. అంటే ఒక ప్రోపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది. అధ్యక్ష ఈరోజు నిజంగానే ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్ క్లాత్స్ అన్నమాట. ఇవి చూడండి. దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఒక్క సైడే ప్రింటింగ్ చేశాడు. నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ యూనిఫామ్ ఇవ్వటం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వీళ్ళు తర్వాత మళ్ళీ ఇంకో ఇయర్లీ యూనిఫామ్స్ చేయించాల్సి ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఎంతో కొంత డబ్బులు కమిషన్ నొక్కొచ్చు. దాని మీద కూడా ఈయన జగన్ అన్న అని చెప్పి ప్రింట్లు వేసుకోవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా నిజంగా చాలా మంచి విషయం అండి. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే పిల్లలకి అట్లీస్ట్ పిల్లల్ని మనం రాజకీయాలకి దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఏ పార్టీ అని కాదు, అది టీడీపీయా ఇంకోట ఏ పార్టీ అయినా అల్టిమేట్గా వీళ్ళు అసెంబ్లీకి వస్తే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బయట చేసే పనులు చాలా ఉంటాయి. కానీ ఈ నీడని పిల్లల మీద పడకుండా చూడాలి. పర్టికులర్గా ఈ విషయంలో మాత్రం టీడీపీ గవర్నమెంట్ లోకేష్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం. బహుశా గతంలో ఎప్పుడు ఇలాంటి నిర్ణయం ఎక్కడ తీసుకుని కనపడలేదు. పిల్లలకి ఇచ్చే వాటిపైన, స్కూల్ పుస్తకాలపైన కూడా దీంట్లో చెప్పాడు అనుకోండి. చూద్దాం ఉండండి. అంతేకాకుండా ఇది వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు గవర్నమెంట్. బ్రీదబిలిటీ ఉన్న బట్ అంటే ఇప్పుడు ఆ దేవాంశ ఏం పట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉండాలి కదా చూసుకొని కొట్టబడిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్ లో టెస్ట్ చేసాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యశీద్ అంతా రహస్యం పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా. కానీ ఆఖరి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్ గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్ గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్ గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మన ఇస్తున్న వర్క్ బుక్స్ ఎక్కడ కానీ మన పేరు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను సేవ్ చేయబోతున్నా అధ్యక్ష. దాదాపు కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇదిగో మళ్ళీ బ్యాగుల మీద, చిన్నపిల్లలకి ఇచ్చే బ్యాగుల మీద, బట్టల మీద, బెల్ట్ మీద, ఆఖరికి పిల్లలు తినే చిక్కీ మీద కూడా జగనన్న పథకం, జగనన్న బెల్టు, జగనన్న విద్యా పథకం ఇలాంటివి పెట్టి నిజంగా భ్రష్టు పట్టించారండి. నిన్న లోకేష్ చూపించారు. దాంట్లో ఒక బోటనీ బుక్లో దాదాపు 9 నుంచి 10 పేజీల దాకా ముఖ్యమంత్రి గురించి ఉంది. తెలుగు అకాడమీ చైర్మన్ అయిన, అప్పట్లో తెలుగు అకాడమీ చైర్మన్ అయిన మన పేరేంటి లక్ష్మీపార్వతి గురించి ఉంది. ఆ కమిటీ మెంబర్స్ గురించి వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఇచ్చే మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక బుక్, ఒక స్టూడెంట్ చదువుకునే బుక్లో 9-10 పేజీలు పొలిటికల్ లీటరసీ ఉండటం ఏంటి? చరిత్రలో ఎక్కడ చూడలే నేను. గతంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి అవే పుస్తకాలు చూస్తున్నాం, అవే పాఠ్యాంశాలు చదివాం, అవే చదువుతూ పెరిగాం. కానీ వాటిల్లో ముందు మాటగా ఏముంటుంది? ఆ బుక్ రాసిన వాళ్ళ గురించి ముందు మాట ఉంటుంది, తర్వాత ఇండెక్స్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి మెసేజు, ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు, తెలుగు అకాడమీ చైర్మన్ మెసేజు, అందులోని మెసేజ్ ఇట్లాంటివన్నీ ఎక్కడ చూడాలి నేను ఏ ప్రభుత్వం దగ్గర కూడా. బుక్ ఫ్రంట్ పేజీలో, వెనక పేజీలో జగనన్న బుక్, జగనన్న పథకం, జగనన్న బెల్టు, జగనన్న చిక్కీ. ఏమి దౌర్భాగ్యం నిజంగా ఇది. కానీ ఒక్క విషయంలో మాత్రం లోకేష్ని మెచ్చుకొని తీరాల్సిందే.
విద్యార్థులను ఈ నీచపు రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారు ఆయన. విద్యార్థుల పైన ఇలాంటివి పడకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రం కొనసాగితే అంటే నెక్స్ట్ గవర్నమెంట్స్ ఏ వచ్చినా సరే, ఒకవేళ నెక్స్ట్ జనసేన రావచ్చు, బీజేపీ రావచ్చు, వైసీపీ రావచ్చు, ఎవరు వచ్చినా సరే రాజకీయాలకు అతీతంగా దీన్ని మాత్రం కొనసాగించండి. పిల్లల విషయంలో, పిల్లలు వేసుకునే డ్రెస్ విషయాల్లో, పిల్లలు చదువుకునే బుక్స్ విషయాల్లో వాళ్ళకి ఇంకా నయం, కోడిగుడ్ల మీద బియ్యం గింజల మీద కూడా జగనన్న బియ్యం అని చెప్పి రాయించలేదు మీరు. మంచి విషయం. జగనన్న అంటలేదు నేను, ఎవరైనా సరే రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మీరు ఆ తప్పులు చేయకండి. స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, స్కూల్ పిల్లలు చదువుకునే బుక్స్ మీద, వాళ్ళు వేసుకునే బట్టల మీద, వాళ్ళకి ఇచ్చే బ్యాగుల మీద, రెండింటి మీద గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్ లోగోలు, సీఎం ఫోటోలు, సీఎం చరిత్రలు అనేవి రాయకండి. పిల్లల్ని కనీసం పిల్లల్ని ఆ రాజకీయపు నీచ రాజకీయాల నుంచి పిల్లల్ని బయట పెట్టండి. ఈ విషయంలో మాత్రం లోకేష్ నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే. చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా చెప్తున్నారు కదా ఆయన, మా అబ్బాయి లోకేష్ దేవాంశ్ ఎట్లాంటి బట్టలు అయితే వేసుకుంటాడో ఆ క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నా అని చెప్పారు కదా. ఆ క్వాలిటీ ఉంటే లేదో మనకి ఇంకా తెలియదు, కానీ ప్రస్తుతం ఆ మాట చెప్పడం అయితే నిజంగా స్వాగతించదగ్గ విషయం. ఇప్పటికైనా వచ్చే గవర్నమెంట్స్ అయినా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, అటు తెలంగాణలో కావచ్చు మిగతా అన్ని చోట్ల కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి ఈ రాజకీయ నీడ పడకుండా దూరంగా ఉంచుతారని భావిస్తున్నాం.